కులవర్ధన్ అనేవాడు మనిషేనా లేక మనిషి రూపంలో ఉన్న రాక్షసుడా? 7 ఏళ్ల చిన్నారిని బలిగొన్న ఆ మృగాడు చనిపోయాడు. కులవర్ధన్ చనిపోయినంత మాత్రాన ఆ చిన్నారి పేరెంట్స్ కన్నీళ్లకు జవాబు చెప్పేదెవరు? ఎస్, మదనపల్లె కిరాతకుడు మృతి చెందాడు. కనసాని వారిపల్లి చెరువులో కులవర్ధన్ మృతదేహం లభ్యమైంది. చిన్నారిపై అత్యాచారం చేసి చంపేశాడు కులవర్ధన్. చిన్నారిని నీటి రమ్ములో ముంచి చంపేశాడు కులవర్ధన్. అయితే ఆ తర్వాత కులవర్ధన్ చెరువులో దూకి చనిపోయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కులవర్ధన్ డెడ్ బాడీ ప్రస్తుతం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. నిన్న మదనపల్లిలో చిన్నారిపై అత్యాచారం చేసి చంపేశాడు కులవర్ధన్. చిన్నారి హత్యాచారంతో నిన్నంతా మదనపల్లిలో ఉద్రిక్తతలు కొనసాగాయి. ఆందోళనలు ఉద్రిక్తత మధ్య నిన్న రాత్రి చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం ముగించారు. కొద్దిసేపటి క్రితమే అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధులు సుధీర్ అండ్ రాజు మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ముందుగా రాజుతో మాట్లాడదాం. రాజు, నిందితుడు కులవర్ధన్ అయితే బావిలో శవమై తేలాడు. చిన్నారి కుటుంబ సభ్యుల కన్నీళ్లైతే తుడవలేనిది. అసలు ఎవరే కులవర్ధన్? అతనికి ఏమైనా నేర చరిత్ర ఉందా? ఏం జరిగింది? అంటే ఖచ్చితంగా కులవర్ధన్కి అయితే నేర చరిత్ర ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో కొన్ని కేసులు కూడా ఉన్నట్టు ఇప్పటికే పోలీసులు కూడా నిర్ధారించారు. అక్కడ స్థానికులు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఎప్పుడూ మద్యం మత్తులో లేదంటే గంజాయి మత్తులో ఉండేవాడని చెప్పేసి నేను చాలామంది స్థానికులు చెప్తున్న పరిస్థితి. చాలా వరకు కూడా ఆ ప్రాంతంలో ఉండే మహిళల్ని ఈప్టీ చేసేవాడని చెప్పేసి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కులవర్ధన్ నుంచి ఎదుర్కొన్నట్టుగా స్థానికులు చాలా చెప్పారు. అయితే పోలీసులు కూడా అదే రకమైనటువంటి వాదన వినిపించే ప్రయత్నం చేశారు. అయితే ఈరోజు మాత్రము కులవర్ధన్ మృతి చెందాడు. అతను ఏ రకంగా మృతి చెందాడు? ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఏ రకంగా శవమై చెరువులో కనిపించాడు అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఇప్పటికే మృతదేహం అయితే మదనపల్లి జిల్లా ఆసుపత్రికి చేరుకుంది. మరి కాసేపట్లో అయితే పోస్టుమార్టం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మదనపల్లిలోనే కర్నూలు రేంజ్ డీఐజీ కొయ్య ప్రవీణ్ కూడా ఉన్నారు కాబట్టి మరి కాసేపట్లో ఆయన పోస్టుమార్టానికి సంబంధించి కానీ లేదంటే ప్రాథమిక నివేదిక వచ్చిన తర్వాత లేదంటే ఈ కులవర్ధన్ మృతికి సంబంధించిన వివరాలు అయితే వెల్లడించే అవకాశం అయితే ఉంది. అయితే కులవర్ధన్ నేర చరిత్రకు సంబంధించినటువంటి చాలా వరకు చెప్పిన స్థానికులు ఆగ్రహంతో ఊగిపోయారు. దాదాపుగా నిన్న 11 గంటల పాటు మొత్తం అంటే నీరుగుట్టివారిపల్లితో పాటు మదనపల్లిలో ఉండే ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున చేరుకొని బాధిత కుటుంబానికి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. అట్లాగే బాధిత కుటుంబానికి పూర్తిగా ప్రభుత్వం కూడా భరోసా ఇచ్చింది. నిందితుడిని ఖచ్చితంగా శిక్షిస్తాము, తగిన న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పారు. అయితే ఈరోజు మృతదేహం ఇక్కడికి చేరుకున్న తర్వాత పెద్ద ఎత్తున ప్రజలు కూడా గుమికూడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మదనపల్లి ఏరియా ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రి దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు గుమికాడు మోహరించారు. స్థానికులు కూడా అదే రీతిలో వస్తున్న పరిస్థితుల్లో ఎలాంటి శాంతి భద్రతకు విఘాతం కలగకుండా పూర్తిగా స్థానికులు సహకరించాలి అని చెప్పే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్న నేపథ్యంలో మరి అంత్యక్రియలు ఒకవైపు ఇప్పటికే మైనర్ బాలిక అంత్యక్రియలు వీరపల్లి మండలము అన్నమయ్య జిల్లాలో పూర్తయ్యాయి. ప్రస్తుతం అయితే ఇక్కడ పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ఈ డెడ్ బాడీని ఎవరికి అప్పచెప్తారు, ఈ డెడ్ బాడీకి ఎక్కడ అంత్యక్రియలు జరుగుతాయనేది మాత్రం ఇప్పటివరకు కూడా సస్పెన్స్. ఎందుకంటే ఎవరైతే కులవర్ధన్కు సంబంధించి తండ్రి మాత్రమే ఉన్నాడో తల్లి కూడా చనిపోయింది కాబట్టి ఒక జులాయిగా తిరిగే ఒక యువకుడికి మృతదేహాన్ని ఎవరికి తీసుకెళ్తారు? మరి పోలీసులే ఖననం చేస్తారా లేదంటే వారి బంధువులకి ఎవరికైనా అప్పు చెప్తారా? అసలు ఈ కేసులో ఏ రకమైన ఇన్వెస్టిగేషన్ భవిష్యత్తులో జరగబోతుంది? బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి ఆర్థిక సహాయం కానీ భరోసా ఇచ్చి అండగా నిలిచే ప్రయత్నం చేస్తుంది అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే చెరువులో ఉన్నటువంటి డెడ్ బాడీని స్థానికులు గుర్తించే పోలీసులు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులు మృతదేహాన్ని దాదాపుగా 15 కిలోమీటర్లు ఇక్కడ నుంచి ఏరియా ఆసుపత్రి ఉంది కాబట్టి అక్కడ తరలించిన తర్వాత మరి కాసేపట్లో పోస్టుమార్టం నివేదిక వచ్చే అవకాశం ఉంది. పోస్టుమార్టం కూడా మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. డిఐజీ ప్రవీణ్, కొయ్య ప్రవీణ్తో పాటు జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా ప్రస్తుతం అయితే మదనపల్లి ఆసుపత్రికి చేరుకుంటున్న పరిస్థితుల్లో ఏ రకంగా ఈ కేసుకు సంబంధించి పూర్వపురాలు వెల్లడిస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ రాజు, కులవర్ధన్ డెడ్ బాడీ చెరువులో లభ్యమైంది. ఒక నిమిషము, అతను చనిపోయినారు అంటున్నారు కదా, మేము చూడలేదు, టీవీ న్యూస్ మాకు తెలియదు, ఏ విషయం తెలియదు. వాళ్ళ అమ్మకుని రావాలి బయటికి, వాళ్ళమ్మ మూతి పెట్టి ఇట్లా చేసిందని చెప్తున్నాం కదా, ఇప్పటి నుంచి ఇటే జరుగుతున్నది. వాళ్ళమ్మ రావాలా, అతను ఏం జరిగింది మాకు క్లారిటీ కనుక్కోవాలి. మేము పోలీసులు అతనే కన్ఫర్మ్ చేశారు చనిపోయిందని అతను వాళ్ళందరూ హెల్ప్ చేసినారు మాకు, అందరూ ప్రభుత్వం పరంగా అందరూ సార్లు మాకు హెల్ప్ చేసినారు.
మేడం అయినా హోమ్ మినిస్టర్ మేడం కానీ ఎమ్మెల్యే సార్ కానీ లోకేష్ సార్ కానీ పవన్ కళ్యాణ్ సార్ ఏం కావాలి అంటే ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ అమ్మ గురించి అది అంటున్నారు కదా, ఏం జరిగింది? వాళ్ళ అమ్మ ఏమంది? వాళ్ళ అమ్మ కూడా హెల్ప్ చేసిందంట అంటారు, కన్ఫర్మ్ తెలుసు. ఇతను నా బిడ్డ వల్ల నా బిడ్డకి కులవర్ధనకి వాళ్ళ అమ్మ హెల్ప్ చేసి పాప ఉండదని తెలుసుకుని తను వదిలిపెట్టిండొచ్చు కదా. ఇంటి ముందరనే కదా ఉండేది, ఒక మనవరాల మాదిరిగా ఉంది కదా బిడ్డ. ఆ బిడ్డను ఇంటి ముందర వదిలేసేది కదా. వాడంటే సైకో వ్యక్తి, తాగేసి పనుకున్నాడు గాంజా గింజా వాడుకొని. అట్లాంటప్పుడు బిడ్డ చనిపోయిందో ఏమనేది వదిలిపెట్టిండొచ్చు కదా. మాకు సారాలు శిక్షించాలి, అతనికి ఆ అమ్మాయి కూడా శిక్షించాలని విషయం ఏమంటే అతను ఉండే రూమ్కు ఆమె రూమ్ రెండు ఒకటిగా ఉన్నాయి. ఇల్లు అయితే పక్క పక్కన ఉన్నాయి. ఆమె ఉండే ఇల్లు మాత్రం ఓపెన్ ఉంది. నైట్ మేము అదే డోర్ కొట్టాం. తాగినాడు, లైట్ ఆన్లో ఉండదని నైట్ డోర్ కొట్టినాడు. కొట్టే చుట్టుపక్కల వాళ్ళు లేచినారు కానీ అతను మాత్రం లేలేదు. తాగుడుపోతాడు, తాగి పడిపోయినాడు అని చెప్పినారు చుట్టుపక్కల వాళ్ళు మాత్రం. మళ్ళీ మార్నింగ్ సార్ పోలీసు వాళ్ళను తీసుకెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేయాలని వెళ్ళాం. నైట్ వాళ్ళు తేలా సార్ వాడిని ఏదో చూడండి అంటే ఆవిడ వాకిలి కొట్టినారనమాట. గట్టి కొట్టే లేవాడు 15 నిమిషాల వరకు వాళ్ళు చూసినారు తేలా. ఇంక లేదేమో అనుకునే పక్షంలో మళ్ళీ గట్టిగా తోసినారు పోలీసులు. ఆ డోర్ ఓపెన్ చేసిన వెంటనే లోపలికి వెళ్ళినారు పోలీసులు. లోపలికి వెళ్తానంటే చుట్టూ సెర్చ్ చేసిన వాడు భయపడకుండా వాడు ధీమాగా ఏమవుతుంది మీ వల్ల, అయిపోయింది ఏమవుతుంది మీ వల్ల అని మాట్లాడుతున్నాడు. వాడు ఏమవుతుంది మీ వల్ల, ఏం చేస్తారు మీ వల్ల, అయిపోయింది చేసేసాను అని వాడెందుకు వాడే నోటంబడి అన్నాడు. నేను ఎందుకు రా చిన్న బిడ్డ మీద నువ్వు ఎందుకు ఈ మాదిరి అత్యాచారం చేసినామని మాట్లాడితే ఏమవుతుంది రా నీ వల్ల అని అంటాడు వాడు. పోలీస్ వారిని అమర్యాదగా మాట్లాడినాడు అక్కడే. పోయి డ్రమ్ వాళ్ళ అమ్మ అయితే రాత్రే వెళ్ళిపోయింది. ఆ డోర్ ఓపెన్లో ఉంది. వాళ్ళ అమ్మ ఉండే డోర్ అయితే రాత్రి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మనకు తెలుసు సార్. ఫస్ట్ టైం వాడిని చూడడము, వాళ్ళకి మాకు బంధువర్గంగా ఎలాంటి ఇది లేదు. అతను ఎవరో కూడా మనకు తెలియదు. ఫస్ట్ టైం వాడిని తాగుడుపోతాడని మాత్రమే వాడిని డోర్ కొట్టినాం కానీ వాడే ముద్దాయి అని వాడే అని మనకు తెలియదు. క్యాజువల్గా నైట్ ఓపెన్ చేయలేదని మార్నింగ్ తట్టితే వాడే ముద్దాయిన పోలీస్ సార్ వారు డ్రమ్ ఓపెన్ చేసి చూసినారు. చూస్తే సార్ పాప ఈడే ఉండదండి. కాళ్ళు చేతులు వాళ్ళు అప్పటికి మేము ముగ్గురం ఉన్నాము. జనాలు అంతా సర్చింగ్లోనే ఉన్నారు. పోలీసు వాళ్ళు అందరూ వచ్చారు. వాళ్ళు అక్కడ సెర్చ్ చేస్తా అన్నారు. మళ్ళీ అంతలేక అందరూ జనాలంతా ఆలకూడే లోపల పోలీసు వాళ్ళు వాడిని బయట తీసుకెళ్ళిపోయారు. ఇది జరిగిండే వాస్తవం సార్. దీని చెప్పబోయంటే 12-1 గంట టైంలో ఒక అతను వచ్చినాడు. అతనికి పార్ట్నరా ఏమనేది తెలీదు. నేనే అక్కడ ఉన్నాను. డోర్ తీరా ఎవరు నువ్వు క్లోజ్ చేసింది అతను మాట్లాడినాడు. అతను ఎవరు ఫోన్ కాల్స్ ఆధారంగా అది ఏమనేది నాకు తెలియదు. ఇంకా ఎంతమంది ఉండారో ఇక్కడ. అతను వచ్చి ఆడ మాట్లాడుతుంటే ఎవరు నువ్వు అని చెప్పి నన్నే కొట్టేకొస్తే అక్కడున్న జనాలు చూసినారు. పోలీసులు సార్కి అందరికీ తెలుసు. అతను కూడా ఎవరు, అతన్ని ఎంక్వైరీ చేయాలి. అక్కడ సీసీ కెమెరా లేదు. మా ఏరియాలో సీసీ కెమెరా కావాలి మెయిన్. అక్కడ చిన్నారి తల్లి తండ్రి స్థానికులు మాట్లాడటం మనం చూసాము. కులవర్ధన్కి నేర చరిత్ర ఉందని చెప్తున్నారు. గంజాయికి బానిసై జులాయిగా తిరుగుతున్నట్లుగా ఆరోపిస్తున్నారు. వీధిలో మహిళలతో కూడా అసభ్యంగా ప్రవర్తించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో కులవర్ధన్పై కేసులున్నట్లు పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. ఒకటి 324 కేసు ఉంటే లోక్ అదాలత్లో అది కాంప్రమైజ్ అయిందంటండి రీసెంట్గా. తర్వాత ఆ వీధిలో కూడా ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం కూడా ఇతను తాగి అందరితో కూడా అసభ్యంగా ప్రవర్తించడం, ఇతనికి అందరూ భయపడి దూరంగా ఉండటం అనేది ఒక వినికిడైతే ఉంది సార్. ఇంకోటి గంజాయి బాగా ఎక్కువగా తీసుకొని సబ్సిక్వెంట్ ఇన్వెస్టిగేషన్లో మనకు అన్నీ తెలుస్తాయి.